అయ్యా మరణం తప్పించిన దేవుడిని తండ్రి, భయభక్తులు కలిగేసిన దేవారోధన చేస్తాం. మేము కూడా ప్రార్థన జీవితాన్ని మాకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇప్పుడు నీ పేరు 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 అయ్యా నీ జన్మదినం కొన్ని రోజులు మాత్రమే ఉంది కదయ్యా. నీ జన్మదినం ఆనందముగా జరిగించింది. ఆనాడు పుట్టగానే లక్ష్మీదేవులు పుట్టగానే వెలుగుతుంది కదయ్యా. అలాగే ఆనాడు కళ్ళలో జ్ఞానం వెళ్ళి చూసేది. ఈ రోజు మాకైతే అటువంటి భాగ్యం లేదు. జీవవాక్యాల చేత పెట్టుకున్న జ్యోతిదేవుడు అనేకం తెలుస్తాడు చెప్పడానికి, రక్షించడానికి తండ్రి అనేక రక్షణ మార్పులు వస్తారేకుండా మమ్మల్ని వారి సాధించి ప్రజా నియమన సంవత్సరాలు తీర్మానాలు నా భారం భరించేవాడు. నా దగ్గర ఏముందో నీకు తెలుసు. సమస్తము జరిగించే లోటు లేకుండా సమస్తాన్ని గొప్ప కార్యాలు చేయించండి. సంఘంలో శాంతి సమాధానాలు లేకుండా ఏకభావం కలిగిస్తున్నాం. ఆనాడు తండ్రి మరి తండ్రి భయపడకూడి నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్పారు. అలాగే ఆనాడు నీకు తోడుగా ఉన్నాను భయపడవద్దు. జక్కయ్య దేవా జక్కయ్యకి కూడా చెప్పేవి తోడుగా ఉన్నాను. మాకు ప్రాణులు ఈరోజు మాట్లాడుతున్నాం. గుడి వచ్చిన ప్రతి గుడిని యవాదావిని ముందు సంపూర్ణమైన ఆరోగ్యాలతో ప్రభావంతో పరిశుద్ధాత్మకి బాగుంది. తన భార్య శివుడికి కూడా సుఖమైన ఆరోగ్యకరమైన బిడ్డతో నూతనగా వచ్చిన ఆత్మలను సంధించి వాక్యంతో సంధించండి ప్రభావ. ఇప్పుడు కార్యాలకాన్ని చదువుకోకుండా నిశ్చయాలు మరియు అందరికీ ఏవా కావలసిన వాక్యం అంటే అర్థమయ్యే రీతిలో జ్ఞానాలు దేవుతో ఆలపించడానికి శక్తిని తెచ్చి తన భార్య చేసిన పని చేయడానికి కార్యములు జరిగించిన దేవానికి తెలిసిన ఇటువంటి లేకుండా సకల స్థలం తీసుకొని నా ప్రార్థన సమాధానం దేవునికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు చేస్తున్నాను. నాకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారమ్మా? మంచిది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలో పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక నిన్ను గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన చదపని వాడైన తిమోతితో కలిసి కొరింథీ సంఘానికి ఒక శుభమని చెప్పి ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. 4వ వచనంలో అంటాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణకు ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఏదైనా వేదన కానీ బాధ కలిగినప్పుడు వెంటనే ఎవరు పెడతారు? మీరు మీకు ఎప్పుడైనా వేదన బాధ కలిగింది అనుకోండి, ఎవరి దగ్గర పెడతారు? సరే, మొట్టమొదటిగా దేవుడి దగ్గర పెడతామని వాళ్ళ చేతులు పెట్టేస్తారు. రెండవదిగా ఎవరి దగ్గర పెడతారు? ఎవరు చెప్పుకుంటారు మీ బాధను? నీ పరిచయస్తులతో ప్రత్యేకమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. జాన్ జిగ్రీ దోస్తులు అంటారు చూసారా?
ఫెవికాల్ కంటే దృఢంగా ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారు? ఫెవికాల్ కంటే. ఫెవికాల్ ఉడిద్దంటే అంట పెడితే ఉడదు. వాళ్ళు కూడా ఎలా ఉంటారు? అలాగే ఉంటారు కొంతమంది. అటువంటి వారికి చెప్పుకుంటారు వాళ్ళకున్న సమస్యలు, బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఆశించి చెప్తారు. ఏంటది? ఆ స్నేహితుడు ఏదైనా ఒక సలహా ఇతడికి ఇస్తాడేమో, ఆ శ్రమలో, ఆ నిందల్లో, ఆ బాధలో ఏదైనా ఒక సలహా ఇస్తే నేను ఆ శ్రమలోంచి బయట పడతానేమో అని అన్నట్టుగా ఏం చేస్తారంటే ఇతరులను ఎక్కువగా ఆశ్రయిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మను. ఈరోజు ఒక క్రైస్తవుడు ఆదరించబడాలంటే ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఎలాగైతే మన కొరకు కలవరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడో, మన కొరకు ఏ విధంగా శ్రమ అనుభవించాడో, మన కొరకు ఏ కష్టాలైతే, ఏ దెబ్బలైతే, ఏ అవమానాలైతే ఆయన భరించి మనకు ఆదరణకర్తను పంపి ఉన్నాడో, ఆ ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడా లేడా? ఎంతమంది ఆదరణకర్త మా మధ్యలో సంచరిస్తున్నాడని నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆదరణకర్త ఎవరు? వాక్యమే ఆదరణకర్త. హల్లెలూయా. వాక్యమే కదా నీతో మాట్లాడేది. నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు స్వయంగా ఎవరొచ్చి మాట్లాడతారు? దేవుడు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా ఆయన ఫోటోలో ఉన్నట్టు ఉంటాడా? అది ఊహా చిత్రం. హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి కూడా యేసు ప్రభు ఇలా తెల్ల గడ్డం వేసుకొని ఏమండి ఇలా ఏడులా పెట్టి ఉన్నాడని ఎవరైనా చెప్పగలరా? చూసారా? చూడలేదు. అది ఊహా చిత్రం. కానీ ప్రతిరోజు నీతో మాట్లాడుతున్న వారు ఎవరంటే వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన ఏం చేస్తాడంటే మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం మాట్లాడదా? వాక్యం ఎలా మాట్లాడుతుందంటే, నువ్వు కష్టంలో ఉన్నావు అనుకోండి, నీకు ఏదైనా సమస్య వస్తుందండి, దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడంటే చెప్తాను. ఒకటి దర్శనం ద్వారా మాట్లాడతాడండి. దర్శనం వేరు, కళ వేరు. కళ దర్శనం ఒకటి కాదు. చాలా మంది చెప్తారంటే నాకు దర్శనం వచ్చిందంటారు, కళ వచ్చిందంటారు. ఏది నమ్మాలి? అది పెద్ద సబ్జెక్ట్, దాని గురించి ఎప్పుడని చెప్తాను. దర్శనం వేరు, కళ వేరు. దర్శనం కళ ఒకటి కానే కాదండి. కళ ఏంటంటే నువ్వు నిద్రపోయేటప్పుడు పగలంతా కూడా ఏ పని అయితే చేసావో అదే నీ మైండ్లోకి వస్తుంది. కొంతమంది పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏం చేస్తారంటే రాత్రులు, రే పెన్సిటీరా, రే పెన్నిటీరా, నా పెన్ను తీసుకుంటావేంటరా నువ్వు అని చెప్పి అంటారా నిద్రలో. ఎందుకు? వాడు ఆ రోజంతా కూడా ఆ దినచర్య అది మైండ్లో ఉండిపోయింది. వాడికి ఆ ఆలోచనలే వాడికి కళలో వస్తాయి. మీకు కూడా అంతే. దర్శనం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది దర్శనం. కళ నువ్వు ఊహించుకున్నది కళ. నువ్వు ఏదైతే పగలంతా చేసావో దాన్ని ఊహించుకొని అదే ఊహల్లో పడుకుంటావు. రాత్రి పూట కూడా అదే వస్తుంది నీకు. అవునా కాదా? ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? విన్నారు ఎప్పుడైనా? కళ అంటే, దర్శనం అంటే విన్నారు? సరే పక్కన పెట్టండి. ఎప్పుడైనా చెప్తారు. మీకు ఏదైనా అడిగితే మీరు ఎలా చూస్తున్నారంటే అసలు ఇది ఎప్పుడైనా మేము విన్నామా అన్నట్టుగా, నేనేదో తప్పు చెప్పుతున్నట్లుగా నాకు వెళ్ళి ఆశ్చర్యకంగా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కొత్త బోధలాగా ఉంది అన్నట్టు చూస్తూ ఉంటాను. నాకు అలా చూడమాకు. హల్లెలూయా. అన్నీ నేను వాక్యం నుంచే చెప్తున్నాను, నా సొంత మాటలు ఎప్పుడు కూడా చెప్పనండి. హల్లెలూయా. ఏమని గమనిపెట్టారా? ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 6వ వచనం అంటున్నాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును మేము పొందాం. పౌలుకి అనేకమైన శ్రమలు వచ్చాయండి. కొన్నిసార్లు అనేక మంది ఆయన కొట్టారు, జైల్లో పడేశారు, సువార్త ప్రకటించొద్దారు.
ఈ మధ్యకాలంలో ఒకడు తయారయ్యాడు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో 2 దిక్కులు వాడు పెద్ద అడావడి చేస్తున్నాడు. మీకు కూడా ఫేస్బుక్లో వస్తున్నాయి, అవి చూస్తున్నారా లేదా? వచ్చాయా? ఒకడు భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చూశాను అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సమస్యలు, ఇటువంటి శ్రమలు, ఇటువంటి మరి దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేయడానికి సాతానుగాడు అనేక రకాలైన వ్యక్తులను లేపుకుంటూ వాడు ఏం చేస్తాడంటే వాడి పని వాడు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ రోజు పౌలు ఏ విధంగా అయితే సంఘాన్ని బలపరచడానికి మాట్లాడాడో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆదరించబడుతూ ఆ ఆదరణ ద్వారా నువ్వు పొందుకున్న ఆ ఆదరణ బట్టి నువ్వేం చేయాలంటే ఇతరులు ఎవరైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నారో అటువంటి వారిని నువ్వేం చేయాలి? ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, ఒక కవి ఇలా రాస్తా ఉన్నాడండి. ఏమనంటే, ఒక స్నేహితుడి దగ్గరికి ఇంకొక వ్యక్తి బాధలో ఉన్నవాడు ఎందుకు వెళ్తాడయ్యా అంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ కవి అంటున్నాడు, గాయపడిన హృదయాలను కట్టడానికి, కాలే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే మనకు తెలియదు. మనకు తెలుస్తుందా? తెలియదు. కానీ అక్కడ కవి చెప్తున్న మాట ఏంటంటే, అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ గత చరిత్రను తిరగేస్తే నేను ఎప్పుడు కూడా పాత డైరీలు రాసుకున్న డైరీలు అన్ని తిరగేస్తూ ఉంటాను. నేను బైబిల్ కాలేజీలో రాసిన బుక్స్ అన్ని కూడా ఒక పెట్టె నిండా ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే నా సబ్జెక్ట్స్ అన్ని నాకు చెప్పినవన్నీ కూడా తిరగేస్తాను, చదువుతూ ఉంటాను ఖాళీ సమయం. ఎందుకని చదువుతాను? ఎందుకని? మరలా రిమైండ్ చేయడానికి, మరలా అందులో ఉన్న పరమార్థం. అప్పటికప్పుడు బైబిల్ కూడా ఎలా చదవాలంటేనండి, అన్నట్టు చదవకూడదు. వచనం గమనిస్తూ చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా నీతో మాట్లాడతాడు. చాలా మంది వాక్యం మొత్తం ఏదో 18 అంత చదువుతూ ఉంటారు. అక్కడ చదవకూడదు ఎప్పుడు కూడా. కామాని పులిస్టాపులు గమనిస్తూ దేవుని వాక్యాన్ని విడమర్చి చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్న పరమార్థం మనకు అర్థమయ్యి, అబ్బా ఇన్ని రోజులు చదివాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి మాట నా హృదయానికి తాకలేదు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏదో కొత్తగా నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చదవాలి. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ చరిత్ర, వారి జీవితంలో అనుభవించిన అనుభవాలు అందరికంటే వాళ్ళు ఎక్కువగా శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసడి పాత్ర వాళ్ళ ఎదుట పక్కున బద్దలైపోయిందని అంటున్నాడు ఒక ఆయన. అంటూ ఏమని రాస్తున్నాడంటే, మధ్యాహ్నం వేళ అస్తమించిన సూర్యుడు ఎలాగైతే ఉంటాడో, ఇదంతా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించి కష్టాలను చూచి చివరికి వారి హృదయం ఏమైపోయిందంటే బండబారిపోయిన హృదయంగా మారిపోయి, ఆ శ్రమలకి వాళ్ళు ఏమైపోయారంటే అలవాటు పడిపోయి ఇతరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారంటే, మనిషికి రాకపోతే మానుకి వస్తాయా? తమ్ముడు ఏం బాధపడకు. ఈరోజు నీ జీవితంలో శ్రమ ఉండొచ్చేమో, ఈరోజు నీ జీవితంలో కన్నీరు ఉండొచ్చేమో, ఈరోజు నీ జీవితంలో వ్యాధులు ఉండొచ్చేమో. అనుభవిస్తా ఉంటే ఏమైపోతుందంట? అలవాటైపోతుంది అంటారా కొంతమంది. జీవితం అంటే ఇదే తమ్ముడు, అక్క, జీవితం అంటే ఇదే. ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సాధారణం. అది లోకస్తులు మాట్లాడే మాట. కానీ వాక్యం ఏం చెప్తుంది? మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు మేము పొందుతామంటున్నాడు పౌలు. ఇంకేమంటున్నాడు? మీ ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ. ఒక మనిషి ఎప్పుడు కూడా తను అనుభవించిన శ్రమను బట్టి అనుభవాల నుంచి అనుభవంతో కూడిన మాటలు చెప్తాడు, కానీ ఆ మాటల వల్ల నీకు ఏమీ ఆదరణ దొరకదు. ఎక్కడయ్యా నీకు ఆదరణ దొరుకుతుంటే దేవుని వాక్యం. దేవుని యొక్క భక్తులు వారి జీవితాల్లో వారు అనుభవించిన శ్రమలు, దేవుని మీద వారికి ఉన్న ప్రేమ, వారు ఆధారపడిన విధానమే నీకున్న శ్రమల నుండి నిన్ను విడిపిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి?
నీకున్న శ్రమ నుంచి విడిపించబడాలంటే మనుషుల దగ్గర కాదు వెళ్ళాల్సింది. మనుషుల మాటల వల్ల నీకు ఏమీ ప్రయోజనం దొరకదు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవుని నమ్ముకున్న బిడ్డల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. వారు మాటలు చెప్తారు. ఏం మాటలు? ఒక్కొక్క మాటలు చెప్పరు, బైబిల్ మాటలు చెప్తారు, దేవుని వాక్యం చెప్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆత్మీయులతో సహవాసం చేయాలి. శరీరముతో సహవాసం చేస్తే, మనస్సు కలిగిన వారితో సహవాసం చేస్తే వాళ్ళు ఎంతసేపు కూడా పైన మాటలే మాట్లాడతారు. కానీ నీ హృదయానికి తగిలిన గాయాన్ని కట్టేవారు ఎవరంటే దేవుని మాటలే. హల్లెలూయా. నీ హృదయానికి తగిలిన గాయానికి మందు రాసేవాడు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే నీ హృదయానికి తగిలిన గాయాన్ని కట్టాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందికి అనేక గాయాలు ఉన్నాయండి. అనేకమైన హృదయముతో అనేకమైన గాయాలు మీ హృదయానికి తగిలి ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళారు, ఎవరు కూడా మిమ్మల్ని ఆదరించలేకపోయారు. చివరికి మీరు ఏం చేస్తున్నారంటే ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నారు. అవునా కాదా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది అనేకమైన సమస్యల చేత ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఇప్పటికీ కూడా ప్రజెంట్ మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. పైకి నవ్వుతారు చాలా మంది, కానీ లోపల ఎంతో వేదన ఉంటుందండి. లోపల ఎంతో దుఃఖంతో వారు నింపబడి ఉంటారు. ఎవరికి చెప్పుకున్నా గేలి చేస్తారేమో, హేళన చేస్తారేమో, నవ్వుతారేమో అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే పైకి సంతోషంగా కనబడుతున్నప్పటికీ వారి అంతరంగంలో అనేకమైన వేదనలు ఉంటాయి. అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనం ఇంతలో బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయాడు అంటే దేవుడు భక్తిహీనుల కొరకు. ఆయన వచ్చి 2024 సంవత్సరాలైంది. ఇప్పుడు మరలా మనం ఏం చేస్తున్నాం? ఆయన పుట్టుక గురించి దేవుని మాటలు అనేక స్థలాల్లో అనేక మంది చెప్తున్నారు. ఎందుకని? ఇంకా లోకంలో ఎవరు ఉన్నారంట? భక్తిహీనులు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు, శ్రమలలో చిక్కుకున్న వారు ఉన్నారు, ఆదరణ లేని స్థితిలో ఉన్నారు, పరీక్షను ఓర్పుతో నెగ్గలేక నలిగిపోతున్న వారు ఉన్నారు. అట్టి వారిని విడిపించడానికి, అట్టి వారికి నిరీక్షణ కలగ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే నీతిమంతుల కొరకు రాలేదండి, భక్తిహీనుల కొరకు వచ్చాడు. భక్తిహీనులను రక్షించడానికి, వారికి నేనున్నానని ఒక గొప్ప ధైర్యాన్ని కలగ చేయడానికి నా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్తాను. దూర దేశం నుండి వచ్చిన ఏదైనా ప్యాకెట్, ఏదైనా పార్సల్ ఉన్నదనుకోండి, అది ఎలాంటి స్మెల్ వస్తుంది? ఇప్పుడు చేపలు ఉన్నాయండి, చేపలు ఎలాంటి వాసన వస్తాయి? మంచి వాసన వస్తాయా? సెంటు వాసన వస్తాయా? ఎలాంటి వాసన వస్తాయి? నీసు వాసన వస్తాయి. నీసు వాసన వస్తున్నాయి కదా అని చెప్పి తినడం మానేస్తున్నామా? ఏం చేస్తాం? శుభ్రంగా కడుక్కుంటాం. శుభ్రంగా ఏం చేస్తాం? కడుక్కుంటాం. అలాగే మురికి వస్తువు ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని ఏం చేయాలి? హల్లెలూయా. వాక్యముతో ఎప్పటికప్పుడు ఆ మురికి అంతటిని కూడా తీసివేస్తే సుగంధం అనేది నీలోంచి వచ్చేస్తుంది. హల్లెలూయా. మురికి పోకుండా పాత వస్తువు కదా, ఇది నాకు పనికి రాదులే అని అక్కడే పెట్టేసామనుకోండి, అది నిరుపయోగంగా ఉంటుంది. అదే దాన్ని తీసుకొని నువ్వేం చేస్తావంటే కడిగితే అది మంచి సుగంధ ద్రవ్యములాగా మారి
అదేం చేస్తుందంటే అనేకులకు చక్కని వాసన అనేది కలగజేస్తుంది. హల్లెలూయా. అలాగే శ్రమలు కూడా భరించరాని శ్రమలు కానీ జీవితంలో ఉండవచ్చు. కానీ వాటిని క్రమశిక్షణతో, బాగా ఆలోచన చేయాలి, బాగా ఇక్కడ వినాలి మీరు, క్రమశిక్షణతో లేక ఔన్నత్యంతో ఉదాత్త గుణము కలిగి ఎప్పుడైతే నువ్వు సహాయపడతావో ఇతరులకి, ఆ శ్రమ వాళ్ళకి శ్రమగా అనిపించదండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉండాలి మనకి. ఒక క్రమమైన పద్ధతిలో నీకు వచ్చిన శ్రమను నువ్వేం చేయాలంటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే నీ హృదయంలో పెట్టుకొని ఎలా నువ్వు ఆ సమస్యను ఫలితముగా లేక మేలుగా మార్చుకోవాలంటే, ఒకటి ఔన్నత్యము కలిగి ఉండాలి, రెండవది ఉదాత్త గుణం అనగా సహాయం చేసే గుణం. సహాయం చేయదలచి కూడా కొంతమంది ఏం చేస్తారంటే సహాయం చేయరు. హల్లెలూయా. వాళ్ళకు ఉండి కూడా ఏం చేస్తారంటే సహాయం చేయడానికి చేతులు రావు. అందుకే చాలాసార్లు మనకు ఉదాహరణ ఎవరంటే మదర్ తెరీసా. నేను చెప్పాను కదండి, ముంబాయి ప్రాంతంలో ఒక ఉన్నతమైన సంపన్నమైన కుటుంబములలో నివసిస్తున్న గృహాల మధ్య మదర్ తెరీసా జీవిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా కుష్ఠరోగులను, గాయాల చేత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆమె ఇంటిలో పెట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే ఆ గాయాలన్నింటినీ కడిగి వారికి మరి చూడండి డ్రెస్సింగ్ చేస్తూ వారి గాయాలని కడిగి వారికి చక్కగా తట్లు కట్టి వారికి భోజనం పెడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మదర్ తెరీసా అన్నారు, ఇక్కడ నుండి అర్జెంటుగా నీ మఖం తీసేయాలి, నీ వల్ల మాకు విలువ తక్కువైపోతుంది, మమ్మల్ని ఎవరు కూడా మా దగ్గరకు వచ్చేవారు రావడానికి ఇష్టపడడం లేదు, ఇది సంపన్నులు నివసించే స్థలం, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా, అక్కడి నుంచి తన మఖం తీసుకుని వెళ్ళిపోతాము. ఆ సంపన్నులైన కుటుంబంలో నుండి ఆ స్థలం నుండి బయటికి రావడానికి ఇష్టపడ్డది కానీ ఆ పేద ప్రజలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. ఆ చీము నెత్తురు కారే వారిని ఆమె ఎంతగా ప్రేమిస్తుందంటే వారి గాయాలను ముట్టుకొని కడిగి శుభ్రపరుస్తుంది. అందుకే ఆమె మదర్ తెరీసా అయితే అనేకులకు తల్లిగా మారింది. మన జీవితంలో ఏదైనా ఎవరైనా కష్టంతో మన తలుపు తడితే, మన ఇంటి తలుపు తడితే మనం ఏం చేయాలి తెలుసా? లేదనకుండా చేతనైన సహాయం నువ్వు చేయాలి. క్రీస్తు మనసు అంటే అదేనండి, దేవుని మనసు అంటే అదే, దేవుని గుణం ఏంటంటే అదేనండి. నీ దగ్గర 2 చొక్కాలుంటే ఒక చొక్కా దేవుడు, ఒక చొక్కా లేని వాళ్ళకి ఇమ్మని చెప్పాడు దేవుడు. నీ దగ్గర ఆహారం ఉంటే లేని వాళ్ళకి పెట్టమన్నాడు దేవుడు. నీ దగ్గర ధనం ఉంటే లేని వారికి సహాయం చేయమన్నాడు. ఇది దేవుని ప్రేమ అంటే. ఆదరించబడడం అంటే ఇది. ఆదరణ అనేది ఇతరులకు ఎలా అందించగలమంటే ఇటువంటి విధానంలో మనం అందించగలమండి. అంతేగాని లోకంలో చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్పేస్తారు. నీకెందుకు, నేను ఉన్నానులే, ఏం కాదు, నీకు ధైర్యంగా ఉండంటారు. అంతే. మాటలు చెప్పడం ఈజీయే, కానీ చేతలు చేయడం అనేది చాలా కష్టం. యేసు ప్రభు అది చేశాడండి లోకంలో, పౌలు అది చేశాడు లోకంలో. తనని హింసించినప్పటికీ, చెరసాలలో వేసినప్పటికీ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు, కృంగిపోయిన వారికి చేయూతను అందిస్తున్నాడు పౌలు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? శ్రమలలో మనం ఇప్పుడు కూడా చిరాకు పడకూడదండి. దాని ద్వారా మనం ఇప్పుడు కూడా పొందగలిగినంత పొందడం నేర్చుకోవాలి. ఏంటి పొందడం అంటే, దేవుడి చిత్త ప్రకారం నాకు ఈ శ్రమ సంభవించింది, దేవుడు ఏదో నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందుకే నాకు ఈ శ్రమ వచ్చింది, అందుకే నాకు ఈ గాయం కలిగింది, అందుకే నాకు ఈ యొక్క అనారోగ్యం వచ్చింది అని మనం అనుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. చిన్న చిన్న విషయాలకి కృంగిపోయి దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేయని వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారండి. ఈ చిన్న రోగం విషయంలోనే నువ్వు కోపపడితే మరి ఆయన ఎంత కోపపడాలి? నువ్వు చేసిన అతిక్రమాలను బట్టి, నువ్వు చేసిన దోషములను బట్టి, నువ్వు చేసిన పాపాలను బట్టి ఆయన ఎంత బాధపడాలి, ఎంత ఆయన చేదరించుకోవాలి నీ గురించి, నా గురించి. ఆయన ఎక్కడ కూడా చేదరించుకోలేదు. ఆయన ఎక్కడ కూడా
మరి వీళ్ళ కోసం నేను ఎందుకు రావాలని అనుకోలేదండి. మన కొరకు ఆయన వచ్చాడు, మన పాపమును విమోచించడానికి. మరి అటువంటి దేవుణ్ణి విశ్వసించిన మనము కూడా ఇతరులకు అదే ప్రేమ పంచాలి. నీ కడుపున పుట్టిన పిల్లలకి ఏ విధంగా అయితే నువ్వు సమానంగా ప్రేమ పంచుతావో, సంఘములో ఉన్న వారికి కూడా అదే ప్రేమను పంచేవాడుగా ఉండాలి. హల్లెలూయా. సంఘములో ఉన్న వారిని కూడా అదే రీతిగా దేవుని వాక్యము చేత ఆదరించాలి. వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళకి చేయూతను అందించాలి, ధైర్యం చెప్పాలి. అదే దేవుని ప్రేమ. అదే పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమను చూపించేవారుగా ఉండాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 22వ అధ్యాయం. అయితే మీరు ఆయన మాట జాగ్రత్తగా విని నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయుండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21లో అంటాడు చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహారింపడు, నా నామము ఆయనకున్నది. అయితే అంటున్నాడు, నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉంటాను. పగ తీర్చుకున్నట్టు ఎవరి పని అంట? నా పని అన్నాడండి దేవుడు. నీ మీద ఎవరైనా విరోధంగా లేచి చెడ్డగా సమాచారం చేస్తున్నారంటే ఎవరు చూసుకుంటారు వాళ్ళ పని? నీవు నా మాట జాగ్రత్తగా వింటే, నీవు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నీవు చేసిన ఎడలా చేస్తున్నామా? నీ గుండె మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోండి. దేవుడు చెప్పింది చెప్పినట్లు ఎంతమంది చేస్తున్నారో ఒక్కసారి నేను కూడా మనందరం ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు ఇక్కడ చక్కని వాగ్దానం అన్నాడు, శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధునై ఉందును అన్నాడు. ఆయన చేసుకుంటాడండి యుద్ధం. మన పక్షాన యుద్ధము చేయవాడు మన దేవుడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు ఉన్నాడండి. యుద్ధం ఎవరిదంటే ఆయనదే. నువ్వేం చేయాలి తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఆయన మాటకు లోపడాలి. ఇంకేమంటాడంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. ఇర్మియా 30వ అధ్యాయం 20వ వచనం. వారి కుమారులు అమ్మ 20 వచనం చదువుతున్నావా? 30-20 చదవండి. 22 కూడా చదవండి. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడయ్యుందును. ఇదిగో యెహోవా మహా ఉగ్రతయును పెనుగాలి బయలుదేర్చున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద వెళ్ళునా దిగును. తన కార్యము ముగించే వరకు, తన హృదయ ఆలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాన్ని చల్లారదు. అంత్య దినములలో మీ సంగతిని గ్రహింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కుమారుడు మునిపటి వలె ఉందురు, వారి సమాజము నా యొద్ద స్థాపించబడును. వారిని బాధపరచు వారి అందరినీ శిక్షించు. నిన్నెవరైతే బాధపడుతున్నారు, నిన్నెవరైతే కృంగదీస్తా ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాను అన్నాడండి? అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రజల మధ్య ఉన్న ప్రభువైన క్రీస్తును మనం ఏం చేయాలంటే గుర్తించాలి. క్రీస్తుకు ఎప్పుడైతే మనం విధేయత కలిగి జీవిస్తామో, దేవుని ప్రతినిధిగా ఉండి ఆయన పరిపాలించేవాడిగా, ఆయన మనం పరిపాలిస్తున్నాడని, ఆయన పరిపాలనలో మనం ఉన్నామని ఎప్పుడైతే మనం ఎరిగి తండ్రి నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో, ఆయన ఆజ్ఞ చొప్పున మనం ఆయన ఎప్పుడైతే వెంబడించి నడుస్తామో, ఆ వాగ్దానం మనం ఏం చేస్తుందంటే పరిపూర్ణమైన విధేయతలోనికి, గొప్ప దీవెనకరమైన జీవితాన్ని ఎదుర్కొనేటట్లుగా చేస్తారు. హల్లెలూయా. ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా కూడా
ఆ ఎదురు దెబ్బలన్నిటిలో నుండి మనల్ని దీవించడానికి దేవుని హస్తం ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఏమంటాడండి? వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారిని అందరిని శిక్షించదను, వారిలో పుట్టిన వారు వారికి రాజుగా ఉండను, వారి మధ్యలో పుట్టినవాడు ఒకడు వారిని ఏలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడు ఎవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెను, ఇదే యెహోవా. అప్పుడు మీరు నాకు ప్రజలైనందురు, నేను మీకు. ఆయన వాగ్దానం ఇర్మియాతో చెప్తా ఉన్నాడు. ఆ మాటలు మనము కూడా ఈ రాత్రి ఏం చేయాలంటే, దేవుడు మన పక్షాన యుద్ధము చేసేవాడని మనం నమ్మి ఈ వాక్యానుసారంగా మనం ఎప్పుడు కూడా ఆయన అంటి పెట్టుకొని జీవించాలి. శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఒక వ్యక్తిని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. సాతాను స్వభావం కలిగిన మనిషి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఒక ఆత్మీయమైన వాడు ముందుకు పెడతా ఉంటే అతన్ని ఎలా లాగాలి వెనక్కి, అతన్ని ఏ విధంగా కృంగదీయాలి, ఏ విధంగా తన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టుగా మాట్లాడాలని చెప్పి సాతాను మనసు కలిగిన వాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే ఇలా ఆలోచన చేస్తారు. కానీ దేవుడి మనస్సు కలిగిన వాడు ఎప్పుడు కూడా అవేవి కూడా లెక్క చేయకుండా ఏం చేస్తారంటే, నాకు దేవుని హస్తము తోడుగా ఉంది, దేవుని కృపా హస్తము నాకు తోడుగా ఉంది, దేవుని వాగ్దానం నాకు ఉన్నది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యముగా ముందుకు పెడతారు. ఈరోజు నుంచి నువ్వు నాకు నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మనం ఇప్పుడు కూడా కృంగిపోకూడదండి. నీవు కృంగిపోతా ఉంటే సాతానుడు నవ్వుతూ ఉంటాడు, వాడికి సంతోషం, వాడికి ఆనందం కలుగుతూ ఉంటుంది. నేను వచ్చిన పని అయిపోయింది. వాడు ఎప్పుడు కూడా మన మాటల ద్వారానో మన ప్రవర్తన ద్వారానో మన క్రియలను బట్టి వాడికి అవకాశం ఇచ్చేవారికి మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యానుసారంగా నా ప్రభువు సర్వశక్తిమంతుడు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నా నిరీక్షణాస్పదం అని పౌలు ఏ విధంగా అయితే సంఘాన్ని బలపరుస్తున్నాడో మనము కూడా దేవుని వాక్యం చేత మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని కొరకు నిలబడదాం. అట్టి కృప దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె త్వరలో ఉంచుదాం, ప్రార్థన చేస్తుందాం. ఈ రాత్రికాల సమయంలో నీవు పొందుకోవలసిన ఆదరణ దేవుని దగ్గర ఉంది, నీవు పొందుకోవలసిన నిరీక్షణ దేవుని దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఆదరించబడతావు. ఆయన చెంత చేరితే నువ్వు నీకున్న దిగులంతా కూడా ఆయన తొలగించే దేవుడు. ప్రభు చెప్తున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద. శత్రువుల ఎదుట ఆయన కార్యము జరిగించే దేవుడు, శత్రువులను అణిచివేసే దేవుడు, విరోధులను నీ ఎదుట నుండి తొలగించేవాడు ఆయన. ఎప్పుడో తెలుసా? ఆయన చెప్పినది నువ్వు చేసినప్పుడు, ఆయన మాటను విన్నప్పుడు నీ జీవితంలో ప్రతి శత్రువుని దేవుడు తొలగించి నీకు త్రోవను సారాలను చేస్తాను అంటున్నాడు. కనుక ఈ రాత్రి కాలుస్తున్నాను, ప్రభు మీద ఆధారపడతాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తన తోటి జతపాని వాడైన తిమోతితో కలిసి కొరింథీ సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నాడు. తండ్రి మీకు వందనాలయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎంతమంది అయితే నేను ప్రభు ఆదరణ పొందుకోలేని స్థితిలో ఉన్నారు, వారికున్న సమస్యలను బట్టి, వారికున్న అయ్యా ప్రతికూల పరిస్థితులని నేను ప్రభు వారిని అనేక రకాలుగా కృంగదీస్తా ఉన్నాయేమో ప్రభు. ఏదైతే వారిని కృంగు ధరలోనికి తీసుకుని వెళ్తా ఉందో ప్రభు, వాటన్నిటిలో నుండి యేసు నామముల వారికి విడుదల కలుగునగాక ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను చెప్పినది మీరు చేయమని చెప్తున్నాను. నేను మీతో ఏదైతే చెప్తున్నానో ఇదిగో నా మాట వినమని చెప్పావు ప్రభు. నీ వందనాలు. మీరు నా మాట విననేడలా, నేను చెప్పినది చేసినడలా మీ శత్రువులను మీ ఎదుటి నుండి తీసివేస్తాను, మీ విరోధులకు నేను విరోధులై ఉంటానని చెప్పావు ప్రభు. ఈ రాత్రి ఎవరైతే ప్రభు నీ మాట వింటానని తీర్మానం చేస్తున్నారు, నీ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తామని ప్రభు దృఢ విశ్వాసం కలిగి ఉన్నారో ప్రభు, అటువంటి వాళ్ళందరినీ మీరు బలపరచండి. ఇదిగోనైనా
ఒక పాడైపోయిన వస్తువు ఏదైతే ప్రభా మేము దాన్ని శుభ్రం చేసుకొని ఎలాగైతే మేము వాడుకుంటామో అలాగే మా హృదయానికి తగిలిన ప్రతి మురికినే ప్రభా అయ్యా మేము కడుగుకొని ప్రభా ఈ లోక సంబంధమైన మాటల చేత మేము గాయపరచబడకుండా నీ వాక్యము చేత ఆ గాయాలన్నింటినీ కడుగుకొని ప్రభా ధైర్యము తెచ్చుకొని నిరీక్షణ కలిగి నీ వైపు ఎదురు చూచేవారిగా అయ్యా ఈ సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. దావీదు గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. 3 దినాల నుండి భయంకరమైన నీరసంతో బాధపడుతున్నాడు ప్రభా. ఇప్పుడే యేసు నామములో నీ వాక్కుని పంపి ఈ రాత్రి ఈ క్షణమే ఇప్పుడే నీ కుమారుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు స్వస్థపరిచే దేవుడు, నువ్వు గాయాలను కట్టే దేవుడు నాయన, గాయములను మార్పే దేవుడు నాయన. యేసు రక్తముతో ఇప్పుడే నీ కుమారుని కడగమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఎలీషా గారి తండ్రి గారు ప్రార్థన చేస్తున్నాను. జకరియా గారిని కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం నీకు మనం దయచేయండి. అలాగే సుభద్రమ్మ కొడుకు కొరకు రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులను అంధకార చీకటి శక్తులు యేసు నామములో బంధించి వేస్తున్నాడు ప్రభా. ఆ కుమారుడు కూడా సంపూర్ణ విడుదల దయచేయండి. అలాగే రాహేలమ్మకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆమె నడుములో ప్రతి బలహీనత తీసివేయండి ప్రభా. మా మధ్యలోనికి త్వరగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ వాక్కును పంపి గణ్యమును మీరు స్వస్థపరచండి ప్రభా. ఈ క్రిస్మస్ కి ఆమె ఇక్కడ రావడానికి ప్రభు చూపించండి తండ్రి. అలాగే నేను ప్రభా గంగమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె కూడా చక్కని ఆరోగ్యం తెచ్చేయండి. ప్రతి బలహీనత యేసు నామములో బంధించి వేస్తున్నాడు అయ్యా. తన భర్తకు మారు మనసు తెచ్చేయండి. నీ సన్నిధి నడిపించండి. అలాగే నూతనంగా వస్తున్న జగ్గాని జ్ఞాపకం చేసుకుంటాం. వారి వ్యాపారం దీవించండి. వారి దోలిపై నీ సన్నిధి దిగి వచ్చును కాక. వారికి ప్రతి ఆర్థిక పరమైన అప్పుల నుండి విడిపించండి. వారి కుమారుడు కూడా నీ సన్నిధి రావడానికి ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిశ్చితమైతే జనములో భార్య భర్తలు ఇద్దరు కూడా బాప్తిస్మము తీసుకోవాలని ఆలోచన కలిగి ఉంటుండగా వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వారి పాపాలన్నింటినీ మీరు కడిగి పవిత్రపరిచి నీ కొరకు వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇది అలాగే నూతనంగా వస్తున్న దుర్గ సిస్టర్ని కూడా దీవించండి ఆయన. తనకిచ్చిన వ్యాపారాన్ని దీవించండి. వారి హోటల్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన భర్త తాను రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి. నిశ్చితమైతే జనవరిలో నన్ను నూతన సంవత్సరం రక్షణ తీసుకోవడానికి ఆమెతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్రలో ఉన్న తన కుమారుడు తన తల్లిని దీవించండి. తన అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె గర్భాన్ని మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో గర్భము తెరవబడును గాక. అద్భుతం జరిగించండి. అలాగే తండ్రి ప్రభా ఇదిగో ఎలీషా దుకాణం ప్రభా హోటల్ కూడా దీవించండి ప్రభా. నాయన కొన్ని దినాల నుండి వ్యాపారం చాలా డల్ అయిపోయింది ప్రభా. యేసు నామములో ఈ రాత్రి అద్భుతం జరిగించండి. తన వ్యాపారం యేసు నామములో వృద్ధిలోనికి వచ్చును గాక. అనేకులు వచ్చిన ప్రభా అయ్యా తండ్రి నా ప్రభా అక్కడ హోటల్లో అయ్యా తండ్రి ఆహారం తీసుకోవడానికి సహాయం చేయండి. అద్భుతం జరిగించు ప్రభా. తనకున్న పేదరికం అప్పులు రుణభారం అంతా కూడా తీసివేయండి. సంపూర్ణ ఆరోగ్యం కనిపండి. తన భార్యని దీవించిన దానికి ఇచ్చిన బిడ్డలు మంచి భవిష్యత్తు తెచ్చేయండి. ఈ సంవత్సరం నేను ప్రభా ఇదిగో నేను ప్రభా తండ్రి 11 మంది విద్యార్థులు ఉన్నారు ప్రభా. మేడం గారు స్కూల్లో వారందరూ కూడా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుండగా వారందరూ చక్కని అయ్యతని జ్ఞానం దయచేయండి. ఇదిగో నేను రేపటి నుంచి రాయబోతున్న ఎగ్జామ్స్ లో కూడా గొప్ప విజయం దయచే ప్రభా. ప్రతి పరీక్షలో మంచి మార్కుల వరకు పాస్ అయినట్టుగా కొరకు చూపించండి. తగిన జ్ఞానం వరకు దయచేయండి. అలాగే రాణి సిస్టర్ వారి స్కూల్లో నేను ప్రభా అయ్యా తండ్రి నేను ప్రభా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు తండ్రి. వారు కూడా నీ కృప చూపించండి నాయన. ఇదిగో నేను ప్రభా కొంతమంది ఓపెన్ 10th నేను ప్రభా రాయబోతుండగా వారు కూడా చక్కని జ్ఞానం దయచే ప్రభా. వారు కట్టి నేను ప్రభా తండ్రి నేర్చుకుని చూడగా వారికి చక్కగా అర్థమయ్యేటట్లుగా ప్రభా వారికి నేను ప్రభా నేర్చుకోవడానికి కృప చూపించండి. వారు కూడా పరీక్షలో గొప్ప విజయం దయచేయండి. అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించండి. ఇదిగో నేను ప్రభా రూపమ్మను జ్ఞాపకం చేసుకోండి. సుందరమ్మ కుటుంబాన్ని దీవించండి. తన కోడలు శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మోకాడను ప్రతి బలహీనత తీసివేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి తన భర్త జగ్గాన్ని స్వస్థపరచండి. ఆరోగ్యంతో నింపండి. లోకనాథులు స్వస్థపరచండి. ఆ మోకాళ్ళు అరిపాదాల మంట నుంచి విడిపించండి. తన భార్య మేరీ ఛాతీలో ఉన్న గడ్డ కరిగించండి. ఆపరేషన్ అవసరం లేకుండా ఇప్పుడు నీ వాక్కును మేము బాగు చేయ ప్రభా. అలాగే తండ్రి శ్యామల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన బిడ్డలను తనను స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం తెచ్చి అలాగే నేను ప్రభా నెహెమ్యా రాజు నేను ప్రభా తన కుమార్తెతో ప్రార్థన చేస్తున్నాను. సహోదరి నిండు గర్భిణితో ఉంది ప్రభా. రక్తం లేక బాధపడతా ఉంది తండ్రి. డెలివరీకి కావలసిన రక్తాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడే నీ వాక్కును పంపి ఆ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణ విడుదల దయచేయండి.
నార్మల్ డెలివరీ దయచేయండి ప్రభా. నెహెమ్యా తన భార్యకి మంచి ఆరోగ్యం తెచ్చి, సువార్త రాజు సత్యవతికి మంచి ఆరోగ్యం తెచ్చి, శ్యామల రాజు శ్యామలను దీవించని ఆశీర్వదించిన వారి చదువుకు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవానికి ఇదిగో నేను ప్రభా వివాహాల కొరకు సిద్ధపడు కలిగిన బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ప్రభు వారికి కూడా చక్కని భవిష్యత్తు వరకు దయచేయండి. ఇదిగో కావ్య జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు వందనాలయ్యా. వివాహం కొరకు నీ బిడ్డ సిద్ధపడుతుండగా కావలసిన ధన సహాయం వరకు దయచేయండి. ఘనముగా వివాహం జరిగించండి. అలాగే నేను ప్రభుత్వం జీ మహేష్ వారి కుమార్తె కూడా అంశ వివాహం విషయంలో కూడా కార్యం జరిగించండి. వారికి కూడా ధనాన్ని సమకూర్చండి. కాసమకు చక్కని ఆరోగ్యం తెచ్చి, దూరదేశంలో సాలమన్ రాజు చక్కని ఆరోగ్యం తెచ్చి, వ్యాపారంలో గొప్ప అభివృద్ధి తెచ్చి, నెట్టు పని కొరకు వెళ్ళిన చేతుల్లో పనులు తెచ్చి ప్రభా, భయంకరమైన స్థితిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉండండి. అలాగే నేను ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఓ డేవిడ్ గారు నేను ప్రభా మన దినవంతులైన ప్రభా చిన్న యాక్సిడెంట్ జరిగి ఉంటుండగా ఆయనకు తగిలిన గాయాలన్నిటి నుండి ఆయన స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను. సంపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి. ఆయనకున్న ప్రతి చెడు అలవాటు నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో పేరు పేరుని రాత్రి దర్శించండి. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దర్శించండి. ప్రతి ఒక్కరికి నిజమైన క్రిస్మస్ లో ఉన్న ఆనందం, సంతోషం ప్రతి ఒక్కరు అనుభవించినట్టుగా సహాయం తెచ్చండి. సంఘంలో ఉన్న పసిబిడ్డలందరికీ చక్కని ఆరోగ్యం తెచ్చే ప్రభా, ఎవరికి ఎటువంటి బలహీనత లేకుండా స్వస్థపరచండి. నీ హస్తం చాపండి. అలాగే నేను కూడా శ్రీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకు చక్కని ఆరోగ్యం తెచ్చి, కాలం సంపూర్ణమైన శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డకు దయచే ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఈ రాత్రి జరుగుతున్న డెకరేషన్ విషయంలో కూడా కార్యం జరిగించండి. అయ్యా ఇంతవరకు పెయింటింగ్ వేయడానికి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. వేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మిగిలిన పనులన్నీ కూడా త్వరగా పూర్తవడానికి కృప చూపించండి. అయ్యా ప్రభా ఈ నెలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ స్థానం ఉంచండి. సంఘం అంతా ఏకమనసుతో ఐక్యతతో పాల్గొనడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఆత్మీయతలు గారిని దీవించండి. ఆయన నాన్నగారు చక్కని ఆరోగ్యం తెచ్చండి. ప్రసన్న గారి కుటుంబాన్ని దీవించండి. వారి వ్యాపారాన్ని దీవించండి. నాయన అయ్యా ప్రదీప్ గారి వారి కుటుంబాన్ని దీవించండి. శాంతి సిస్టర్ వారి కుటుంబాన్ని దీవించండి. జాన్ బాబు చదువు ఆగిపోకుండా ఈ వారంలో కావలసిన 50 లక్షల రూపాయలు మీరు దయచేయండి ప్రభావ. అద్భుతం జరిగించండి. సర్వ సంఘాన్ని చేతులుగా అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి మనల్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం చేరువచ్చిన మనకు లోకమున సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచి శిలువ రక్తమేచి ప్రభు యేసు నామమున సంపూర్ణ వాక్కులు మనసున యేసు నామానికి జయం కలుగును. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఉందండి, పెట్టారు, నా దగ్గర మెసేజ్ పెట్టారు.